హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో హెల్దీ రెసిపీస్ షేర్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియోని ఒక 300-400 వరకు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వేదా, నువ్వు జోజోపో. వేదా, జోజోపో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. మా అమ్మాయిని పడుకోమంటే అసలు పడుకోకుండా నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా ఇలా అయితే నైట్ టైంలో నేను రేపటికి బ్రేక్ఫాస్ట్గా ఓట్ మిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అని కూడా అంటారండి. ఇవి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి 3 టీ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. ఇంకా అందులోకి 1/2 టీ స్పూన్ చియా సీడ్స్ వేసాను. ఆ తర్వాత వాటిని కొంచెం కడిగేసేయాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అలా సన్నగా కట్ చేసేసి వేసేయాలి. డేట్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను వేసేసి వీటిని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అలా నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇందులోకి నేను డేట్స్ వేయలేదు కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుందని ఫ్రూట్స్ వేసిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం హనీ వేసాను. ఇందులోకి స్వీట్గా ఉండే ఫ్రూట్సే బాగుంటాయండి. అంటే బనానా, యాపిల్, మ్యాంగో ఇంకా అలాంటివి అయితే బాగుంటాయి, కానీ కొన్ని ఫ్రూట్స్ బాగుండవు. మెయిన్గా అయితే గ్రేప్స్ కానీ, ఇంకా నేనైతే ఇక్కడ ఆల్బుకర పండు తీసుకున్నాను కదా, అది కూడా ఏం బాగుండదు. ఇంకా అలాగే జామకాయ కూడా అంత టేస్టీగా ఏమి ఉండదు అనమాట. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు అని చెప్పేసి అన్ని ఫ్రూట్స్ అలా పెట్టాను, కానీ కొన్ని ఫ్రూట్స్ అయితే బాగుంటాయి ఇందులోకి. ఇంకా లాస్ట్లో అయితే జామకాయ, కొంచెం గ్రేప్స్ కూడా నేను యాడ్ చేశాను. మా సార్ నేను తింటాను అంటే మా సార్కి మాత్రం అలా యాడ్ చేసేసాను, కానీ ఇందులోకి మాత్రం పుల్లగా ఉండేటివి బాగుండవు. ఇంకా ఆరెంజ్ అయినా ఇలా గ్రేప్స్ అలా పుల్లగా ఉండేటివి బాగుండవు. వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇస్తే అంత అట్రాక్టివ్గా ఉండట్లేదు, మీకు కూడా కొంచెం బాగుంటుంది కదా అని మ్యూజిక్ అయితే అలా యాడ్ చేశాను అనమాట. ఇంకా అలా అయితే మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా అలా అయితే కట్ చేసేసాను ఫ్రూట్స్ అన్నీ. ఇంకా ఇది వచ్చేసి మా సార్ బౌల్ అనమాట. దాంట్లోకి ఎక్కువగా గ్రేప్స్, ఇంకా జామకాయ అవి అయితే ఎక్కువగా వేసేసాను. ఇంకా అలా అన్ని ఫ్రూట్స్ వేసేసి కొంచెం హనీ కూడా వేసేసి మా సార్కి అయితే అలా సైడ్కి పెట్టేశాను అనమాట. తను రెడీ అవుతున్నారు. ఈ లోపైతే నేను బాక్స్ పెట్టేస్తాను. ఇంకా వారానికి 2 టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా ఓట్స్ స్మూతీ కానీ, ఓట్ మీల్ కానీ, ఇంకా ఓట్స్తో ఏదో ఒకటి ఈజీగా డైజెషన్ అయ్యేది చేస్తాను. అంటే వీక్ అంతా కూడా మనం టిఫిన్స్ తీసుకుంటాం కదా, మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోశ అన్నీ హెవీగానే తీసుకుంటాము. వారానికి అట్లీస్ట్ 2 సార్లు అయినా కానీ నేను ఇంక ఇలా చేస్తానన్నమాట. ఓట్స్తో ఎక్కువగా అయితే ఓట్స్ స్మూతీ చేస్తాను. ఇంకా సండే రోజు మా సార్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు, 7:30కి 8కి అలా. ఆ రోజు కూడా ఇలా ఓట్ మీల్ చేస్తాను. ఇంకా వెనస్డే
వెనస్డే రోజు మేము నాన్ వెజ్ తెచ్చుకుంటాము. ఇంకా నాన్ వెజ్ తినే రోజు మళ్ళీ హెవీగా బ్రేక్ఫాస్ట్ అలా చేయకుండా ఆ రోజు ఓట్స్ స్మూతీ అయితే చేస్తానన్నమాట. ఇంకా మా సార్ రెడీ అయ్యి వచ్చేసారు. మా సార్కి అలా ఇచ్చేసానమాట. తనకి ఓట్ మీల్ అయితే బాక్స్ కూడా పెట్టేశాను. మా చిన్నమ్మాయి లేచింది. ఇంకా మార్నింగ్ లేవగానే తనని కొంచెం సేపు అలా లేవగానే ఫస్ట్ కొంచెం ఎత్తుకోవాలన్నమాట. లేదంటే డే అంతా ఏడుస్తానే ఉంటుంది. కొంచెం మార్నింగ్ లేవగానే ఎత్తుకొని గుడ్ మార్నింగ్ అలా చెప్పి తనని ఎత్తుకుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట మేడం. ఇంకా ఆ తర్వాత ఇలా బాక్స్ అయితే పెట్టేశాను. ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూసేశారు కదా. ఇప్పుడు కూడా ఓట్స్తోనే ఇంకో హెల్దీ రెసిపీ. ఇది వచ్చేసి ఓట్స్ స్మూతీ. ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉంది కాబట్టి మ్యాంగోస్తో చేశాను. అంతకుముందుకు చాలా టైమ్స్ చేశాను కానీ నేను బాదం వేసి చేస్తానన్నమాట. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది అయితే మా ఇద్దరు అమ్మాయిలకు సరిపోయేంత ఇలా ఓట్స్ తీసుకున్నాను. అలాగే చియా సీడ్స్ వేసేసి వాటిని మంచిగా కడిగేసి వాటర్ వేసేసి 30 minutes అయితే నానబెట్టేసేయాలి. అప్పుడే చియా సీడ్స్ వేసాం కదా, అవి మంచిగా సోక్ అయిపోయి కొంచెం సైజ్ పెద్దగా అవుతాయి అనమాట. కొంచెం మంచిగా నాని కొంచెం ఉబ్బుతాయి అవి. ఇంకా మా సార్ అయితే రెడీ అయిపోయారు, ఆఫీస్కి వెళ్తున్నారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా, ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా మేము బయటే ఉంటాము. వచ్చేంత వరకు అలా ఈవినింగ్ టైంలో అయితే వెయిట్ చేస్తామన్నమాట. ఇంకా ఇది అయితే ఆచారము. అందరం కూడా హైఫై కొట్టి ఇంకా ఇలా బాయ్ చెప్పేస్తామన్నమాట. కొంచెం బాగా అనిపిస్తుంది. మార్నింగ్ ఎంత వరకు ఉన్నా కానీ మా సార్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్తాను. ఇందాక మనం ఓట్స్ అలాగే చియా సీడ్స్ నానబెట్టేసాం కదా, దాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి మ్యాంగో కట్ చేసి వేసేసాను అనమాట. ఆ తర్వాత కొంచెం పాలు వేసాను. ఇంకా దీన్ని అయితే ఇలా మిక్సీ పట్టేసేయాలి. మనం మ్యాంగో ప్లేస్లో బనానా వేయచ్చు, యాపిల్ వేయచ్చు. ఈ రెండైతే ఈ 3 బాగానే ఉంటాయి. కానీ ఇంకా పైనాపిల్ ఉంటుంది కదా, అది అయితే అస్సలు బాగుండదండి. నేను వేసాను కానీ అది అసలు బాగాలేదు, తాగలేకపోయాను అనమాట. పడేసాను అంతా కూడా చేసి. కొంచెం స్వీట్గా ఉండేటివి మాత్రమే బాగుంటాయి. బనానా అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మ్యాంగో కూడా బాగుంది. ఇంకా అలాగే యాపిల్ కూడా బాగానే ఉంటుంది. దాన్ని జస్ట్ అలా మిక్సీ పట్టేయాలి. ఇందులోకి వాటర్ అయితే నేనేం వేయలేదు. మనం మ్యాంగో వేసాం కాబట్టి ఇలా కొంచెం చిక్కగా ఉంది. ఇంకా ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా కొంచెం హనీ వేసుకోవాలి. పిల్లలు కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటే ఇష్టపడతారని చెప్పేసి కొంచెం హనీ ఎక్కువగానే వేసేసాను. మా చిన్నమ్మాయి ఫ్రూట్స్ తినదు ఇందులో వేస్తే, అందుకే ఇంకా తనకైతే ఫ్రూట్స్ ఏం వేయకుండా అలానే వేసి ఇచ్చేసాను. మా పెద్దమ్మాయికి మాత్రం ఫ్రూట్స్ కావాలంటే తనకు ఫ్రూట్స్ వేసి ఇచ్చేసానమాట. వీళ్ళు విడిగా అయితే ఫ్రూట్స్ ఏమైనా తింటారు కానీ ఈ స్మూతీలోనే ఇలా వేస్తే తినరనమాట. అందుకే ఇంకా వాళ్ళకు ఫ్రూట్స్ కానీ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అలా ఏం వేయకుండా ఇలా సింపుల్గా చేసి ఇచ్చేసాను. ఇది వచ్చేసి మన ఓట్ మీల్. బౌల్ అయితే చేంజ్ చేసేసాను. కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకున్నాను నేను. ఇంకా అది అయితే చిన్నదైపోయిందని చెప్పేసి మళ్ళీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం హనీ వేసేసుకొని ఇంకా మొత్తం ఇలా మిక్స్ చేసేసి తినేసేయడమే. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత ఇలా ఒక దాంట్లో వాటర్ వేసేసి దీంట్లో కొంచెం ఫ్లవర్స్ వేసేసి దీంట్లోకి కొంచెం జవ్వాది పౌడర్ వేసాను. కిచెన్ మొత్తం కొంచెం మంచి స్మెల్గా, ఇంకా మనం ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటాం కదా, చూసినప్పుడు ఇలా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ధూప్ స్టిక్ కూడా పెట్టేశాను. ఇంకా ధూప్ స్టిక్, కౌంటర్ టాప్ పైన ముగ్గులు వేయడము, ఇంకా బౌల్లో వాటర్ అదంతా పెట్టడము ప్రతిరోజు చేస్తాను. ఇంకా అలాగే గ్యాస్ స్టవ్ పైన కూడా ముగ్గులు వేస్తాను. ఇవి అయితే ఖచ్చితంగా డైలీ చేస్తాను. అలా చేస్తే కొంచెం నీట్గా కొంచెం బాగా అనిపిస్తుంది నాకు కిచెన్. ఇంకా ఇది వచ్చేసి సజ్జల దోశ. 2 గ్లాసుల సజ్జలు తీసుకున్నాను. 1 గ్లాస్ బ్రౌన్ రైస్, 1 గ్లాసు మినపప్పు, ఇంకా 2 టీ స్పూన్లు వచ్చేసి శనగపప్పు. ఇలా అన్నీ వేసేసి దీన్ని అయితే కడిగేసేయాలి.
ఇవి కడిగేసిన తర్వాత ఇంకా వాటర్ వేసేసి వీటిని మినిమం 10 అవర్స్ అయితే నాననివ్వాలన్నమాట. ఇంకా 10 అవర్స్ కంటే ఎక్కువ నానినా పర్లేదు, కానీ మినిమం 10 అవర్స్ అయితే నానాలి. ఈ ఓన్లీ బియ్యంతో చేసేటివి తప్ప మిగిలినవన్నీ కూడా అంటే మిల్లెట్స్ కానీ ఇలా గ్రెయిన్స్ ఉంటాయి కదా, సజ్జలు, జొన్నలు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా 10 అవర్స్ నానితేనే అవి మిక్సీ పట్టేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా అలాగే ఫర్మెంటేషన్ కూడా బాగా అయ్యి దోశ బాగుంటుంది. ఇంకా అలా అయితే వాటిని నానబెట్టేశాను. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా సండే రోజు కదా, కొంచెం వర్క్ త్వరగానే అయిపోతుంది. 9 o'clock వరకు మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. వంట పని అయితే 9 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఏమన్నా పిండేటివి ఉంటే అవన్నీ కూడా పిండేస్తున్నాను. ఎక్కువగా సండే రోజే పిండేస్తాను. డోర్ మ్యాట్స్ కానీ, ఇంకా పూజ రూమ్లో వేసే క్లాత్స్ కానీ, కొత్తవి డ్రెస్సులు కానీ, ఇంకా మా సార్ సాక్సులు అనమాట. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా కానీ ఇవి కొన్ని ఖచ్చితంగా మనం పిండాల్సిందే. ఇంకా అలా అయితే ఈరోజు అన్నీ పిండేశాను. సండే రోజే నాకు టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మార్నింగ్ వంట త్వరగా అయిపోయి వేరే పనులు చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగా ఉంటుంది. మా అమ్మాయిని వీడియో తీయమంటే బాగానే తీసింది. ఆ తర్వాత చేయి నొప్పి పెట్టిందంట, ఇంకా తీయలేదన్నమాట. ఇలా అయితే కొన్ని అన్నీ పిండేశాను. కొన్ని ఎక్కువగా నేను జొన్నలు అవన్నీ వేయడానికి యూజ్ చేస్తాను అనమాట క్లాత్లో. అవి కొంచెం బాగా మురికిగా ఉంటే, మురికి కాదు కానీ జొన్నలు, సజ్జలు వాటి కలరే అనమాట. ఇంకా అవి కూడా పిండేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మా అమ్మాయికి తినడానికి ఏమైనా కావాలి అని అంది. వర్షం పడుతుంది ఏమైనా అంటే ఒక డైలాగ్ నేర్చుకుంది. అమ్మ వర్షం పడుతుంది కదా, వేడిగా తినడానికి ఏమైనా బజ్జీలు చేస్తావా అని అడుగుతుంది మా అమ్మాయి. ఫోన్లో చూసిందంట. ఇంకా బజ్జీలు కాదు కానీ పాప్కార్న్ చేసిస్తానని చెప్పేసి పాప్కార్న్ అయితే చేస్తున్నాను. పాప్కార్న్ చేయడం అందరికీ తెలిసిందే. ఇంకా ఒక గిన్నె పెట్టేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేశాను. మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే పాప్కార్న్ తినేటప్పుడు కొంచెం మంచిగా బాగున్నాయి, లేదంటే చాలా గట్టిగా అలా బాగాలేవన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేశాను. ఈ ఆయిల్కి ప్లేస్లో మనం నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఇంకా అలా అనమాట. ఇంకా అలా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసేసి ఫస్ట్ కొంచెం సేపు అయితే వాటిని కలిపేసేయాలి. అంటే కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత ఇలా మూత పెట్టేసేయాలి. పాప్కార్న్ ఫస్ట్ మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం గింజల్ని బాగా ఫ్రై చేసేసి మూత పెట్టేసిన తర్వాత హైలో పెట్టేసేయాలి. ఇంకా అప్పుడే ఒక్కటి కూడా గింజలు ఏమి ఉండకుండా అన్నీ కూడా ఇలా మంచిగా అయిపోతాయి. ఇంకా దీంట్లోకి అయితే నేను కొంచెం మ్యాగీ మసాలా వేశాను, కొంచెం ఉప్పు వేశాను. ఇంకా అలాగే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మ్యాగీ మసాలా వేశాను. ఈ మ్యాగీ మసాలా వేస్తే ఏంటంటే మనం బయట తింటాం కదా, అంటే కొంచెం సినిమా థియేటర్లో అలా తిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటాయి, ఇంచుమించుగా దానికి దగ్గరలో ఉంటుంది. మరి అంత అలా టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాదు, కానీ కొంచెం ప్లెయిన్ వాటికంటే కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇంకా మా ఇద్దరు అమ్మాయిలకైతే అలా పెట్టేశాను. మార్నింగ్ ఇవి నానబెట్టేసాం కదా, ఇంకా నైట్ టైంలో అయితే ఇవి మంచిగా నానిపోయాయి. ఇంకా వీటిని మిక్సీ పట్టేసేయాలి. దాన్ని మిక్సీ పట్టేసి నేను ఎప్పుడు కూడా సగం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, సగం ఏమో బయట పెట్టేస్తాను. ఇంకా అలా మార్నింగ్ లేచిన తర్వాత రెండింటిని కలిపి దోశ వేసేస్తాను అనమాట. అంటే దోశ అప్పుడు మరీ పుల్లగా కాకుండా ఫర్మెంటేషన్ అవ్వకుండా అసలే బాగుండదు కదా, ఇంకా అలా అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఈసారి మాత్రం మొత్తం పిండి బయట పెట్టేశాను. కానీ ఇది వర్షాకాలం కదా, అది సరిగ్గా ఏం ఫర్మెంటేషన్ అవ్వదని చెప్పేసి బయట పెట్టేశాను. కానీ బాగానే ఫర్మెంటేషన్ అయ్యింది. మరి ఎక్కువగా త్వరగా ఫర్మెంటేషన్ అయిపోతుంది అనమాట. ఇవి అయితే కొంచెం పుల్లగా అయిపోయాయి. ఇంకా నైట్ టైంలో అయితే ఇలా చికెన్ కర్రీ చేశాను, ఇంకా రైస్ పెట్టేశాను.
మా అమ్మాయి అందరికీ ఆమెనే పెడతా అని చెప్పేసి ఇంకా అలా రైస్ని మొత్తం అలా చేసేస్తుంది అనమాట. ఇంకా నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత ఇలా బాటిల్లో అయితే వేడి నీళ్ళు ఫిల్ చేసేస్తున్నాను. మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగుతాం మేము ఇంట్లో అందరం కూడా. మా సార్కి బాటిల్ సపరేట్ ఉంటుంది, కానీ ఇంకా మా అమ్మాయిలకి నాకు అనమాట మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు పెట్టాలంటే కొంచెం బద్ధకంగా అనిపించి ఒక్కొక్కసారి చల్లనీళ్ళే తాగేస్తున్నాము. అందుకని నైటే ఇలా బాటిల్లో వేసి పెట్టేశాను. కొంచెం ఎక్కువ వేడిగా వేసి పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డే కాదు కదా, మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా వేడిగానే ఉంటాయి. ఇంకా నైట్ మొత్తం డిన్నరు కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి మా అమ్మాయికి అయితే ఇలా హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట, కొంచెం సపోర్టివ్గా బాగుంటుంది. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.